శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా ఒంగోలు పట్టణంలోని పలు స్కూలు కాలేజీ బస్సులను తనిఖీ నిర్వహించడం జరిగిందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు అన్నారు. స్థానిక మంగమూరు డొంకలోని పలు స్కూలు కాలేజీ బస్సులను తనిఖీ నిర్వహించి డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, రవి నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. బండి ఆపినప్పుడు నువ్వు బండి ఆగేటప్పుడు కూడా డోర్ ఓపెన్ ఉంది. అవునా కానీ చెప్పు, అబద్ధం చెప్పడానికి ప్రయత్నించు మాకు. అవునా ఓపెన్ ఉందా లేదా డోర్? బండి రన్నింగ్లో ఉన్నప్పుడు సడన్ బ్రేకేషన్ పిల్లలేం కావాలా? సడన్ బ్రేకేషన్ ట్రస్ట్ వస్తుంది కదా, ఫోర్స్ ఆ ఫోర్స్ ముందు పడతాం. ముందు గట్టి వస్తుందా ఇంకా గట్టిగా వేసామనుకో, ఆ ప్రెషర్ ఎక్కువ ముందు వస్తుంది. ఇక్కడ పడతాం, ఇక్కడ పడినప్పుడు సరైన సరిపోతుంది, రోడ్డు మీదకి జారిపోతాం. ఒకసారి రాయ్యా, ఎంత మా మీ సీటింగ్ కెపాసిటీ ఎంత తమ్ముడు? కాగితాలు పట్టుకున్నాడు. ఎప్పుడు కూడా మోస్ట్ వెల్కమ్. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా విద్యార్థులుగా మొహమాట పడకండి, భయపడకండి. మా దగ్గరికి వచ్చినా మేము తీసుకుంటాం చర్యలు. మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ యొక్క స్కూల్ యాజమాన్యానికి కూడా చెప్పండి. ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. బస్సు అనేది నిదానంగా, ప్రశాంతంగా, చక్కగా వెళ్ళాలి. దూకుడుగా, ఆందోళనకరంగా వెళ్ళకూడదు. మీ గమ్యస్థానాలు చక్కగా చేర్చాలి. మీ స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఇబ్బంది కలిగితే మాత్రం చెప్పండి. 3 ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. అంతే. చిన్న ఓవర్ స్పీడ్ కానీ డ్రైవ్ చేస్తున్నారా? స్నేక్ డ్రైవింగ్ కానీ ఏదన్నా కనపడినప్పుడు బ్రేక్ లేకుండా. అంటే మీరు స్కూల్ టీచర్ అంటున్నారు కదా, ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు మీరంతా? డ్రైవర్ ఎట్లా నడుపుతున్నాడు బస్సు? ఫాస్ట్గా నడుపుతున్నాడా, పద్ధతిగా నడుపుతున్నాడా? జిగ్జాగ్ స్నేక్ డ్రైవింగ్లో ఇట్లా అంటే బస్సులో స్నేక్ డ్రైవింగ్ చేయలేరు, కానీ హడావుడికి ఇట్లా మడుపులు గిలుపులు టకటగా తిప్పటము, వేరే వాహనాలకి డ్రైవింగ్, వేరే వాహనాలు వస్తున్నప్పుడు దారిస్తాం. మీరు కూడా ఏం చూద్దాం, మీరంతా ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ అయిపోయింది. మీకు కూడా కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. మీరు బస్సులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు, ఓవర్ స్పీడ్ వెళ్తుంటే చెప్పండి ఇమీడియట్గా, అన్న ఇప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, జాగ్రత్త కావాలి, యాక్సిడెంట్ అయితే అని చెప్పి ఆయనకి చెప్పండి. ఒకవేళ వినకపోతే మీ స్కూల్ యాజమాన్యానికి చెప్పేసేయండి, కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయండి. ఓకేనమ్మా బాబు? ఇక్కడ డ్రైవర్ గారు మీకు అందరికి యూనిఫామ్ లేదా? వయసు సరిపోవట్లా. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైతే చెప్పు, చిన్న విషయమే కదా ఇది. మీ ఇంటికి తలుపులు ఎప్పుడు బార్లా తెరిచిపెట్టుకుంటావా? పెట్టుకోవు కదా, ఎందుకో? ఇంట్లో ఉన్న వస్తువుల భద్రత కోసం. మరి పిల్లల భద్రత కోసం డోర్ క్లోజ్ చేసుకోవాలా?
అటెండెంట్ ఉండే దానికే మీరు అటెండెంట్ కూడా పెట్టుకోవాలి. మీరు దీనికి అటెండెంట్ లేదని కేసు రాశాయి. రేపటి నుంచి మనం కానీ భయాందోళన గురి చేసే విధంగా కానీ ఏమన్నా ఉందా మీకు? మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం కానీ అట్లాంటివి ఏమన్నా గమనించారా? బస్సు ఆపినప్పుడు మిమ్మల్ని చక్కగా తిప్పటం కానీ, అందరూ దిగిన తర్వాత బయలుదేరటం కానీ, పక్కగా తీసి ఆపటం కానీ, చక్కగా మిమ్మల్ని మీ పేరెంట్స్కి అందజెప్పడం కానీ చేస్తున్నారా? ఇటువంటి కొంచెం లోపల రాయా, లోపల రా. మీ లైసెన్స్ చూపించు. ఇంకొకసారి సార్ మీరు కూడా పట్టుకోండి. డ్రైవర్ కానీ అటెండెంట్ కానీ, డ్రైవర్ ఒకళ్ళు అటెండెంట్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అటెండెంటే దగ్గరుండి మీ బ్యాగ్ తీసుకొని దించుకున్నాడా అందరినీ? ఇబ్బంది ఏమైనా ఉందా నడిపేటప్పుడు? ర్యాష్గా నడపడం కానీ ఏమైనా చేస్తున్నాడా? నడిపేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని చేతుల్లో నడుపుతున్నారా? ఓకే, ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ పేరెంట్స్కి కానీ, మీ స్కూల్ టీచర్స్, క్లాస్ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. వెళ్ళేటప్పుడు కూడా ఇరుగ్గా కూర్చొని వెళ్ళే పని లేదు. మీకు సీటింగ్కి తగ్గట్టు జాగ్రత్తగా వెళ్ళాలి మీరు. సరేనా? చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మోస్ట్ వెల్కమ్. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా విద్యార్థులుగా మొహమాట పడకండి, భయపడకండి. మా దగ్గరికి వచ్చినా మేము తీసుకుంటాం చర్యలు. మీ మరి రీసెంట్గా గత అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసుకుని కొత్తగా జూన్ 14 నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మరి ఈ నేపథ్యంలో మన రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు మన డిటిసి ఒంగోలు గారి నేతృత్వంలో ఈ స్కూలు బస్సుల్ని ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తారు. ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇచ్చిన తర్వాత జూన్ నెలలో 10-15 తారీఖుల్లో స్కూల్స్ తెరుస్తారు. ఈ ఏప్రిల్ 24 నుంచి జూన్ 15 వరకు ఏప్రిల్ 24 నుంచి మే 16వ తారీఖు వరకు ఈ ఉన్న గ్యాప్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా గత సంవత్సరం ఫుల్గా యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో ఆ వాహనానికి తగిన మరమ్మతులు చేపట్టి వాటన్నిటిని కూడా రోడ్డు భర్తీ చేసుకుని మే 16వ తారీఖు నుంచి ఆర్టీ ఆఫీసులు తీసుకొచ్చి మరి ఫిట్నెస్ తీసుకోవాలి. ఈ ఫిట్నెస్ తీసుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనం యొక్క టెక్నికాలిటీస్ను సాంకేతికంగా అది రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉందో లేదో కూడా చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని కానీ ఆ స్కూల్స్కి కాలేజెస్కి చేరవేసే క్రమంలో అంటే రియల్ టైంలో కొన్ని అంశాలని చెక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ రియల్ టైం చెకింగ్ని మేము ఈరోజు కండక్ట్ చేశాము. ఈ రియల్ టైం చెకింగ్లో మేమేం చేస్తామంటే ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవరు ఎవరికి కూడా స్కూల్ కానివ్వండి లేకపోతే కాలేజీ వాహనం నడిపే డ్రైవర్కి ఏజ్ కంపల్సరీ 60 సంవత్సరాల లోపు ఉండాలి. మరి అటువంటి డ్రైవర్ ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడా లేదా అదేవిధంగా ప్రతి స్కూలు కాలేజీ వాహనానికి కూడా ఒక అటెండెంట్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఈ అటెండెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే ఆ స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కానివ్వండి ఒక నిర్ణీతమైన ప్రదేశంలో పిల్లల్ని ఎక్కించుకోవడానికి లేదా దించుకోవడానికి ఆగినప్పుడు ఈ పిల్లలందరూ కూడా క్రమమైన పద్ధతిలో బస్సు ఎక్కడము దిగటము మరి అదేవిధంగా పిల్లలు దిగిన తర్వాత స్కూల్ పిల్లలు ముఖ్యంగా దిగిన తర్వాత ఆ పిల్లల్ని ఆ బస్ స్టాప్కి వచ్చినటువంటి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయటము. ఒకవేళ తల్లిదండ్రులు కనుక రోడ్డుకి అవతల వైపు ఉంటే కనుక పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పటము. మరి అదేవిధంగా ఒక స్కూల్ బస్సు
ఒక నిర్ణీతమైన ప్రదేశంలో ఆగి పిల్లల్ని ఎక్కించుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి ఎంట్రన్స్ ద్వారాన్ని కరెక్ట్ అయిన పద్ధతిలో క్రమశిక్షణతో సేఫ్టీగా లాక్ చేసి మరి ఉండాలి. మరి ఈరోజు కనుక మేము గమనిస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద వెహికల్స్ రన్నింగ్లో కూడా మరి ఈ స్కూల్ బస్సు ఎంట్రన్స్ డోర్ని ఓపెన్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మేము ఇందు మూలంగా డ్రైవర్లకి యాజమాన్యం కూడా తెలిపేది ఏంటంటే బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు అది రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కంపల్సరీగా ఆ యొక్క వాహనం డోర్ని కూడా కంపల్సరీ భద్రతా విధానంలో దాన్ని కంపల్సరీ లాక్ చేసి పెట్టాలి. మరి అదేవిధంగా స్కూలు బస్సు నడుస్తున్నప్పుడు ఈ యొక్క అటెండెంట్ లోపల ఉన్నటువంటి పిల్లల లగేజ్ కూడా ఈ ప్రతి బస్సులోనూ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, క్యారేజీలు పెట్టుకోవడానికి. మరి కుర్రవాడి ఎక్కంగానే అతనితో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ని, తర్వాత క్యారేజీ బాక్స్ని, తదితర సామాగ్రిని కూడా ఆ బస్సు పైన ప్రొవైడ్ చేసినటువంటి ర్యాక్స్లో క్రమ పద్ధతిలో పెట్టుకోవనే విధంగా చూడాలి. మరి అదేవిధంగా వీళ్ళు క్రమశిక్షణతో మెలుగుతున్నారా, ఎవరన్నా పిల్లలు తలలు విండోస్ తల కానీ చేతులు కానీ బయట పెడుతున్నారు, ఈ విధంగా చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మరి అటువంటి పిల్లలు చేసే చర్యలను కూడా కంట్రోల్ చేస్తూ ఈ యొక్క అటెండర్ బస్సులో ఉండాలి. సో కాబట్టి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సు, మరి అదేవిధంగా ప్రతి బస్సు కూడా ఏ రూట్లో ప్రయాణించాలి అనేది రూట్ కూడా ముందుగానే డిసైడ్ చేసి ఆ యొక్క రూట్ మ్యాప్ను కూడా ఆ బస్సులో పెట్టడం జరుగుతుంది. మరి ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఈ బస్సు జర్నీ చేస్తుందా లేదనే తదితర విషయాలను కూడా మేము చెక్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 7 కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక వాహనం అయితే వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ లేకుండా, మరి అదేవిధంగా ఇంకొక వాహనం పర్మిట్ లేకుండా, ఇంకొక వాహనం ఫిట్నెస్ లేకుండా కూడా మాకు ఈరోజు తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. ఈ వాహనాలన్నిటి మీద కూడా మేము కేసు బుక్ చేసి వాహనాలను జప్తు చేయడం జరిగింది. దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ బస్సుల డ్రైవర్లకి మరి యాజమాన్యానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి స్కూలు బస్సు కానివ్వండి, కాలేజీ బస్సు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల రూల్ 185Gలో పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మరి బస్సుని కానీ డ్రైవర్ కానీ ఆపరేట్ చేయాలని చెప్పి, మరి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా మీరు వేరే వాహనానికన్నా కూడా ఈ యొక్క స్కూలు బస్సులు చాలా జాగరూకతతో ఒక అంటే ఒక అంకితమైనటువంటి భావంతో నడపాల్సిన అవసరం ఉంది. మరి ఈ భద్రతా నియమాలని పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలని ఆపరేట్ చేస్తూ మరి మన జిల్లాని మరి ప్రమాదరహితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. చేశాము. ఇందులో ఒక వాహనానికి పర్మిట్ లేకపోవడం, ఇంకొక వాహనానికి ఓవర్లోడ్ ఉండటం, ఒక 4-5 వాహనాలకి లోపల ఉండాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ కానీ, రూట్ మ్యాప్ కానీ లేకపోవటం, ఇంకను పేరెంట్ కమిటీ నుంచి ఒక మెంబర్ కానీ, టీచర్స్ కమిటీ నుంచి ఒక మెంబర్ కానీ వచ్చేసి బస్సుల్లో ప్రయాణించి గమ్యస్థానం నుంచి మొదల నుంచి చివరి వరకు చేరేదాకా పిల్లల యొక్క బాధ్యత సక్రమంగా చూసుకునే విధంగా వాళ్ళు కూడా తోడ్పాటు ఉండాలి. అట్లాంటిది అది కూడా కనిపించలేదు మనకి. కొంతమంది డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని నడపడం జరిగింది. ఇవన్నీ కాకుండా స్కూల్ బస్సుకి చాలా కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. రోడ్డు మీద నడిపేటప్పుడు ఖచ్చితంగా సీటింగ్ కెపాసిటీ తగ్గట్టుగానే స్టూడెంట్స్ని కూర్చోబెట్టాలి. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆ తరగతి వాహనం నడపే లైసెన్స్తో పాటు 5 సంవత్సరాలు అదే వాహనాన్ని నడుపుతున్న అనుభవం కలిగి ఉండాలి. తర్వాత ఈ స్కూల్ పిల్లల్ని దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు, వాళ్ళ పిల్లలకు అందజేసేటప్పుడు, స్కూల్ లోపలికి పంపించేటప్పుడు ఖచ్చితంగా డోర్ దగ్గర అటెండెంట్ అనే అతను ఉండి దించుకోవటం, ఎక్కించుకోవటం, వాళ్ళ యొక్క సేఫ్టీని పరిగణనలో తీసుకుని ఆ అవగాహన కలిగిన వ్యక్తిని మాత్రమే అటెండెంట్గా నియమించుకోవడం చేయాలి. స్కూల్ పిల్లలు లోపల కూర్చున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోపులాటగా ఎక్కువ కెపాసిటీతో కూర్చోపెట్టకూడదు. వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ కానీ, బాక్సులు కానీ ఏమైనా ఉంటే వాటిని ర్యాక్స్లో పెట్టుకునే విధంగా ర్యాక్స్ ఏర్పాటు చేయాలి. విండోస్ దగ్గరికి వచ్చేటప్పుడు గ్లాసెస్ కంపల్సరీ ఉండాలి. హారిజాంటల్ రైలింగ్ అనేది ఉండాలి. చేతులు వాళ్ళు బయటకు పెట్టకుండా, తలలు బయటకు పెట్టకుండా చూసుకునే విధానం ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగించి ఉండాలి. ఎమర్జెన్సీ గ్లాస్ వెనక పక్క ఉన్నదానికి మ్యాలెట్ అనేది ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో దాన్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేసే ఏర్పాటు కూడా చూసుకోవాలి. ఈ స్కూల్ బస్ వాహనం అనేది ప్రత్యేకంగా మనం ట్రీట్ చేయాలి. అన్ని వాహనాలతో పాటు సమానంగా దీన్ని ట్రీట్ చేయడానికి వీలు లేదు. ఎప్పుడైతే ఏ చిన్న లోపం వచ్చినా కానీ ఇమీడియట్గా దాని యొక్క రిపేర్ని యుద్ధ ప్రాతిపదికన చేయించుకోవడం, అవసరమైతే బస్సును ఆ రోజు సస్పెండ్ చేసి ఇంకో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని అడాప్ట్ చేసి పిల్లల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని
పంపించాలే కానీ నిర్లక్ష్య ధోరణిలో అదే బస్సుని లోపాలతో కూడుకున్న బస్సుని పంపించడం అనేది పద్ధతి కాదు. ఇదే ప్రామాణికాలన్నీ కూడా మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయినంత వరకు పిల్లల యొక్క జీవితాలని ఎంతో విలువగలిగినగా భావించి పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యానికి, అలాగే తల్లిదండ్రులు కూడా వారు వ్యక్తిగత పర్యవేక్షణ పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు దించుకునేటప్పుడు చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మేము కూడా పీరియాడికల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క వాహనం మీద ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి లోపాలన్నీ కూడా ఖచ్చితంగా గుర్తించి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యానికి కూడా తెలియజెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒంగోలు జిల్లా రవాణా కార్యాలయంలో కాలేజీ స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సుశీల, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, సురేంద్ర ప్రసాద్, రవినాయక్, ఏవో శ్రీనివాసులు, పలు కాలేజీ స్కూల్ డ్రైవర్లు పాల్గొన్నారు. చెక్ చేసుకుంటూ ఎక్స్పైరీ అయిపోయినటువంటి మందులను కూడా తీసేసి కొత్త మందులతో వాటి ఆ యొక్క ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని కూడా నింపి సెకండ్ లైన్ని లోపలికి పంపించడం జరుగుతుంది. రవినాయక్ కొంచెం డిసిప్లిన్ ఇక్కడ మెయింటైన్ చేయమా, ఓన్లీ లైన్ బై లైన్. వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ సార్. సో మరికొద్ది నిమిషాల్లో మన డాక్టర్స్ కూడా మీ యొక్క ఆరోగ్య పరీక్షల్ని స్టార్ట్ ప్రతి ఒక్కరు కూడా డిస్ప్లే దానికి ఉన్న హింజెస్ నష్టపడిపోతే లాగింగ్ సిస్టమ్ జామ్ అయిపోద్ది. సో మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మనం బండి లెఫ్ట్ సైడ్ పడిపోయింది అనుకోండి, ఒక 2 డేస్కి ఒకసారి లేదా ఒక 7 డేస్కి ఒకసారి ఆ యొక్క అత్యవసర ద్వారాన్ని అవసరం లేకపోయినప్పటికీ కూడా దాని లాకింగ్ సిస్టమ్ ఓపెన్ చేసి ఒక 3-4 సార్లు ఆ డోర్ని తీయటము వేయటము చేసి ప్లస్ అట్లా తీసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో కానివ్వండి, అక్కడ ఆ డోరుకున్న హింజెస్ని కొంచెం ఆయిలింగ్ చేసి ఆ ఛానల్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా లేదా రస్ట్ని క్లీన్ చేసి మరి రబ్బర్ బీడింగ్స్లో ఉన్నటువంటి మట్టిని కూడా క్లీన్ చేసి ఆ యొక్క అత్యవసర ద్వారం ఎప్పుడూ కూడా అనుకున్న పరిస్థితుల్లో మనకి అవసరం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేటబుల్గా ఉండటానికి మనం దాని మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు చేయండి, ఇబ్బంది లేదు. మీరు బస్సు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి వెనక్కి వచ్చేసి అత్యవసర ద్వారం లాక్ చేసేసి దాన్ని ఓపెన్ చేసి ఒక 2-3 సార్లు ఈ విధంగా ఆపరేట్ చేసి దాంట్లో ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేసి ఎప్పుడూ కూడా ఆ యొక్క ద్వారం ఆపరేటబుల్గా ఉండటానికి మనం ఆపరేషన్లు పెట్టుకోవాలి. మరి అదేవిధంగా అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అత్యవసర ద్వారం అని చెప్పి దాని మీద ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా చక్కగా నీట్గా ముద్రించబడి ఉండాలి. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఒక బస్సు మనకి లెఫ్ట్ సైడ్ని పడిపోయినప్పుడు దగ్గరగా వెళ్ళే అక్కడ పక్కనే ఉన్న పాఠశాలకు కానివ్వండి లేదా ఇతర వ్యక్తులకు కూడా ఓహో ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్, మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు, దీన్ని ఓపెన్ చేసి దీని ద్వారా దీంట్లో ఉన్న పిల్లలు మనం బయటకు తీయచ్చు అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఇంగ్లీష్లోను మరి అదేవిధంగా అత్యవసర ద్వారం అని చెప్పి తెలుగులోను కూడా అది నీట్గా రాయబడి ఉండాలి. మరి ప్రతి స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కూడా చట్టంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉండాలి. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కూడా చట్టంలో చెప్పబడినటువంటి అన్ని రకాల మందుల్ని ఫస్ట్ ఎయిడ్కి కావలసిన అవసరమైనటువంటి అన్ని రకాల మందుల్ని లైక్ బ్యాండేజ్ కానివ్వండి, టించర్ అయోడిన్ కానివ్వండి, స్కిన్ ఆయింట్మెంట్స్ కానివ్వండి, సీజర్స్, కాటను అని ఈ యొక్క అన్ని విషయాలు కూడా ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెట్టబడి ఉండాలి.
తల్లిదండ్రులు బాధ్యత ఒకటైతే, యాజమాన్యం బాధ్యత ఒకటైతే, టీచర్స్ బాధ్యత ఒకటైతే, టోటల్గా ప్రాణాల బాధ్యత మీద అయిపోతుంది. ఈ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడి పిల్లల భవిష్యత్తుని మీరు బాటలేస్తారనని కోరుకుంటూ, మీరు ఇంకా ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఈ ఉద్యోగంలో, ఈ వృత్తిలో లేకుండా చేసుకునే విధానంలో చేసుకుంటూ, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేదు, సిగరెటు తాగటం అదేదన్నా ఉంటే, ఏదన్నా అకేషనల్గా ఫంక్షన్స్ అటువంటిది ఏదన్నా ఉంటే మీరు మళ్ళీ ఇంకా డ్యూటీ ఎక్కను 2 రోజులు అనుకున్న విధానంలోనే వాటికి ఏదన్నా ఛాన్స్ ఇవ్వండి. కానీ స్కూల్ టైంలో ఇలాంటి అలవాట్లకి అవకాశం ఇచ్చి పిల్లల ప్రాణాలని మీరు బలి తీసుకోవద్దు. ఇది నా విన్నపము, నా కోరిక. ఇది మా డిటిసి ఆఫీస్ తరఫున, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున, మా డిటిసి గారి కోరిక కూడా ఇదే. ఈ కోరికని మీరందరూ పాటిస్తారనని, జాగ్రత్తగా మీరు మీ వృత్తిని చేసుకుంటారనని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రమాదరహిత జిల్లాగా ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్దాం. అది థ్యాంక్ యూ. పోతే మామూలు రొటీన్గా చెప్పేసి అందరికీ నమస్కారం. ఈరోజు రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో డిటిసి ఆఫీస్ నందు మనము ఈఏబీ డ్రైవర్స్కు అవగాహన సదస్సు మరియు వారికి ఫిట్నెస్ గురించి మెడికల్ టెస్టులు చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు డ్రైవర్స్ అందరూ కూడా ఒక 200 మంది దాకా హాజరైనారు. వీరికి యాక్ట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డాక్యుమెంట్ పరంగా ఎట్లా ముందు రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి, వీరు వాహనం నడిపేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి ఈరోజు మా కార్యాలయం నందు మీటింగ్ జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారికి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని నడపవలసిందిగా చెప్పడం జరిగింది. అట్లానే పిల్లల పట్ల సహృదయంతో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ వారందరికీ దగ్గర ఉండే వారందరితో కూడా ఫ్రెండ్లీ మేనర్తో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లానే డ్రైవర్స్ అందరూ కూడా వారి వారి పిల్లల్ని డెస్టినేషన్ పాయింట్కి చేర్చేటప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బస్సులో ఉండవలసినటువంటి టీచర్స్ కానివ్వండి, అటెండెంట్ కానివ్వండి, ఒక పేరెంట్ కూడా ఉండాలి. అట్లానే బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ కూడా ఉండాలి. అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, పిల్లలకి పుస్తకాలు పెట్టుకోవడానికి సరైన ర్యాక్స్, సీటింగు అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది వారు డ్రైవర్గా వారు బస్సులో ఎక్కేటప్పుడు ప్రథమంగా చూసుకోవాల్సిన బాధ్యతలను చెప్పడం జరిగింది. అట్లానే వారు పిల్లల్ని దించేటప్పుడు ఇండికేటర్ వేసుకొని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి వారి తల్లిదండ్రులకు వారి పిల్లల్ని అప్పజెప్పమని చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. అలానే దాదాపు 1541 బస్సులు మన జిల్లాలో ఫ్లై అవుతున్నాయి. అందులో 742 బస్సుల దాకా ఇప్పటి వరకు మనం 799 వెహికల్స్ ఎఫ్సీల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్సీల్ చేసిన వెహికల్స్లో ఎటువంటి లోపములు కూడా లేవు. అట్లానే బస్సులు ఎక్కించే యాజమాన్యం కానివ్వండి, డ్రైవర్స్ని యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఎక్కించేటప్పుడు డ్రైవర్స్కి అన్ని విధి విధానాలు తెలుపుతూ వారిని వాహనంలో పిల్లల పట్ల వాళ్ళు ప్రవర్తించవలసినటువంటి నియమ నిబంధనలను వాళ్ళకు తెలుపుతూ వారు తీసుకోవాల్సిన చర్యలు కరెక్ట్గా చూసుకోవాల్సిందిగా యాజమాన్యాన్ని కూడా కోరుచున్నాము. డ్రైవర్స్ అందరూ కూడా మీ యొక్క ఫంక్చువాలిటీని మరవకుండా చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.